ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనము. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు హాగరు ద్వారా అబ్రహామునకు ఒక కుమారుడిని అనుగ్రహించాడు. అతని పేరు ఇష్మాయేల్ అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉన్నది. అయితే గమనించండి ప్రియులరా, శారా ఇంటి నుండి హాగర్ని తరిమివేసినప్పుడు ఆ చంటి బిడ్డని చేతపట్టుకొని ఎడారి అనుభవం గుండా వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక ఎవరూ లేనటువంటి ప్రదేశంలో ఒంటరిగా తన బిడ్డను పెట్టుకొని ఇక నన్ను చూసేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, ఈ ఎడారిలో నేను నా బిడ్డ మరణించాల్సిన సందర్భం ఏర్పడుతుందన్నటువంటి ఆలోచనలోనికి వచ్చి ఏడుస్తూ ఉండగా ఆ బిడ్డ భయంకరంగా గుక్కబెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటో తెలుసా ప్రియులరా? పరలోకము నుండి దేవుడు హాగరుతో ఒక అద్భుతమైన మాటను తెలియజేశాడు. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ చిన్న బిడ్డ యొక్క మొర నేను విని ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. శారా చేసినటువంటి తప్పు, అబ్రహాము చేసినటువంటి తప్పు ఎవరికి శాపంగా మారిందంటే హాగరుకి, హాగరు యొక్క కుమారుడికి. ఏ తప్పు హాగరు చేయలేదండి. యజమానురాల మాటకు లోబడింది, తన యజమానుడి మాటకు లోబడింది, ఒంటరిగా తరిమివేయబడింది. అయితే ఒక అద్భుతం ఏంటో తెలుసా ప్రియులరా? న్యాయము చేసే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు అద్భుతంగా హాగరుతో మాట్లాడాడు. హాగరు, తిరిగి నువ్వు ఆ ఇంటిలోనికి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను. ఎందుకోసమో తెలుసా? నీవు అన్యాయముగా నెట్టివేయబడ్డావు, కానీ అబ్రహాముకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో తెలుసా? నీతిని న్యాయమును ప్రేమించు దేవుడు. వెంటనే హాగరు అన్యురాలు, ఐగుప్తు దేశస్తురాలు, దేవునికి ఒక పేరు పెట్టింది. ఏం పేరు పెట్టిందంటే ఎల్ రోయి. అర్థం గమనించినట్లయితే ప్రియులరా, నన్ను చూచే దేవుడు నాకున్నాడని కనుగొనేది. ఈ ఉదయకాల సమయంలో కన్నీరు కారుస్తూ ఉన్నావా? బాధపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? నీ కన్నీటిని చూచే వాళ్ళు లేరనుకుంటున్నావా? అయితే నీ కన్నీటిని చూచే దేవుడు, నీ మొరను వినే దేవుడు మాత్రమే కాదు, మొరను ఆలకించి నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.